జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 9వ తేదీ సోమవారం రోజున మేషరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 9వ తేదీ సోమవారం రోజు మేషరాశి వారు చాలా ఉత్సాహంగా దినచర్యను ప్రారంభం చేస్తారు. కానీ కాలం గడిచే కొద్దీ ఉత్సాహం కాస్త నిరుత్సాహంగా మారుతుంది. గంట గంటకు మీరు చేసే పనుల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక్క పని కూడా సరిగ్గా పూర్తి కాకపోవడం వలన చికాకు పెరుగుతుంది, విసుగు కలుగుతుంది, దిగులు మరియు బెంగ పెరుగుతాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఉత్సాహంగా నిద్రలేచి పనులను ప్రారంభం చేసిన మీరు చివరకు ఒక్క పని కూడా పూర్తి కాకపోవడంతో దిగులుగా పడుకుంటారు. అయితే ఈరోజు మీరు చేసే వ్యవహారాలు ఖచ్చితంగా కలిసి రావు అని చెప్పలేము. కొంచెం జాగ్రత్తగా నిదానంగా తెలివిగా నడుచుకుంటే మాత్రం మీరు కోరుకున్న విధంగా పనులు జరిగే ఆస్కారం ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ సోమవారం రోజు మేషరాశి వారికి శుభ ఫలితాలు అనేవి పూట పూటకు తగ్గిపోతాయి. ఉదయం కన్నా మధ్యాహ్నం, మధ్యాహ్నం కన్నా సాయంత్రం, సాయంత్రం కన్నా రాత్రి ఇలా నెమ్మదిగా చికాకు పెరుగుతుంది. అందుకే ఈరోజు మీరు అన్ని రకాల అంశాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈరోజు మీరు కీలకమైన వ్యవహారాల జోలికి అస్సలు వెళ్ళకండి. ప్రయాణాలకు దూరంగా ఉండండి. నిదానమే ప్రధానమన్న సూత్రాన్ని నమ్ముకోండి. ఈ సోమవారం రోజు మేషరాశి వారు వంకాయ రంగు దుస్తులను ధరించకండి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ సోమవారం రోజున ఉన్నటువంటి తిథి అష్టమి. ఉదయం 8 గంటల వరకు మాత్రమే. ఆ తరువాత నవమి తిథి వస్తుంది. నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 3:45 నుండి 4:20 వరకు. సూర్యోదయం ఉదయం 6:19. సూర్యాస్తమయం సాయంత్రం 5:28. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం అగ్రిమెంట్స్ చేసుకోవడానికి, ఇంటి నిర్మాణ ప్రారంభాలకు, పరిచయాలను వృద్ధి చేసుకోవడానికి, క్రయ విక్రయాలకు, వాహన కొనుగోళ్లకు కాలం అనుకూలంగా ఉంది. అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనుల్లో విజయం సాధించడానికి ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. కుదిరితే ఒకసారి హనుమాన్ చాలీసాను కూడా పారాయణం చేయవచ్చు. ఈ సోమవారం రోజు అష్టమి మరియు నవమి 2 తిథులు వచ్చాయి. మార్గశిర మాస శుక్లపక్ష నవమి తిథికి నందిని నవమి అని పేరు ఉంది. ఈరోజు ఎవరైతే జగన్మాతను పూజించి ఉపవాసం ఉంటారో వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జగన్మాతను పూజించి లలిత సహస్రనామాలను పారాయణం చేయండి. ఈ సోమవారం రోజు ప్రతి ఒక్కరూ ఓం సీతారామాయ నమః అనే మంత్రాన్ని పదే జపిస్తూ ఉండాలి. ఇక ఈరోజు సాయంత్రం గణపతి ముందు నెయ్యితో దీపం వెలిగించి ఎర్రటి పుష్పాలతో అర్చించి పూజించిన తరువాత గణపతి రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఇలా చేస్తే అప్పుల బాధలు దూరమై ప్రశాంతంగా ఉంటారు. లేదా ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేసినా కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఇంతటి విలువైన సమాచారాన్ని ప్రతిరోజు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.